హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో ఎవరైతే చదువుకోవాలని ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం వీడియో చేయడం జరిగింది. అలాగే కోచింగ్ సెంటర్లు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పాం. అయితే మన విజయనగరంలో ఏం కోచింగ్ సెంటర్ నాయుడు గారు నేను డ్యూటీలో ఉండగా నా దగ్గరకు వచ్చి, సార్ మీరు చేస్తున్న కార్యక్రమం చాలా బాగుంది, నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి సార్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫ్లైన్ లో కూడా ఒక ముగ్గురికి ఇక కోచింగ్ ఇస్తానని చెప్పారు. అయితే ఇది ఎవరైతే చదువుకోవాలని ఉండి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి కోసం మాత్రమే చేస్తాను. దయించి ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి. అలాగే నేను విజయనగరంలోని మన సాయి కిరణ్ తిన పేరు, డిగ్రీ వరకు చదివాడు. ప్రెజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ అబ్బాయికి కూడా నేను బుక్స్ ఇద్దామనేసి అనుకున్నాను. వాళ్ళ ఫాదర్ సిమెంట్ దాంట్లో పనిచేస్తున్నారు రోజువారీ కూలీగా. అయితే దీనికి హెల్ప్ చేస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత మరికొంతమందికి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో నేను నా సహాయం దీనికి చేస్తున్నాను. తన మాటల్లో ఒకసారి వినండి. హాయ్ అండి, నా పేరు సాయి కిరణ్. మేము విజయనగరంలో నివాసం ఉంటున్నాము. అన్నయ్య బర్త్డే రోజు అన్నయ్య రీల్ పెట్టారు. అంటే ఎవరైనా చదువుకోవాలని ఉండి బుక్స్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే మెసేజ్ చేయండి, నేను బుక్స్ నేను ప్రొవైడ్ చేస్తానని అన్నయ్యకి మెసేజ్ పెడితే అన్నయ్య వెంటనే రిప్లై ఇచ్చారు. అప్పుడు తెలుగు మీడియం బుక్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియం లేవు, అందువల్ల అన్నయ్యకి ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయని నాకు కాల్ చేసి రమ్మన్నారు. అన్నయ్య ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న నేను కూడా చదివి జాబ్ చేశాక ఇలాంటి ఇనిషియేషన్ నేనే తీసుకుని చాలా మందికి హెల్ప్ చేస్తాను. తమ్ముడు, ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి నీకు ఉద్యోగం రావాలా. ఉద్యోగం వచ్చిన తర్వాత నీలాగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ చదువుకోవాలని తపన ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. తమ్ముడు బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుక్స్ ప్రొవైడ్ చేసిన ఏం ఇన్స్టిట్యూట్ నాయుడు గారికి అన్నిటికీ నా కృతజ్ఞతలండి. మిగతా కోచింగ్ సెంటర్ విజయనగరంలో ఎవరైనా ఉంటే గనక ఈ వీడియో చూస్తే మీరు కూడా ముందుకొచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాను.